'బోర్డర్' సినిమా భారతదేశ సినిమా చరిత్రలో చాలా పెద్ద సెన్సేషన్. 'షోలే' తర్వాత కొన్ని సినిమాలే ఉంటాయి అట్లా. చాలా పెద్ద సెన్సేషన్ ఇది. అయితే 'బోర్డర్ 2' ఎట్లా ఉంది? వెరీ మైన్యూట్ పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఒకటి వరుణ్ ధవన్ యొక్క లవ్ స్టోరీ. మెయిన్ క్యారెక్టర్ యొక్క లవ్ స్టోరీ చిన్నదే కానీ బాగుంది. వరుణ్ ధవన్ యొక్క లవ్ స్టోరీ చాలా క్యూట్గా అనిపించింది. లెటర్ సీక్వెన్స్ ఉంటుంది ఫస్ట్ పార్ట్లో. దీంట్లో కూడా లెటర్ సీక్వెన్స్ పెట్టారు. దాన్ని చాలా బాగా డీల్ చేశారు. సెకండ్ హాఫ్లో కొన్ని అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. డైలాగ్స్ కొన్ని చోట్ల కాస్త గూజంప్స్ వచ్చేలాగా ఉన్నాయి. ఇవి మాత్రమే పాజిటివ్స్. ఇవి కూడా చాలా చిన్న అక్కడక్కడ వచ్చేటువంటి లైట్ తేనెబోట్లు అక్కడక్కడ వచ్చాయి. ఇక నెగిటివ్స్ వస్తే టెక్నికల్గా ఈ సినిమా చాలా వీక్ అనిపించింది నాకు. చాలా వరస్ట్ అనిపించింది నాకు. సినిమాటోగ్రఫీ, లైటింగ్ చాలా ఖర్చు పెట్టారు ఈ సినిమాకి. అసలు ఏమాత్రం కూడా బాగా లైటింగ్ అంటే ఉన్నదే కాస్త చిన్న ఈ యాక్షన్ సీక్వెన్స్, కొంత యాక్షన్ సీక్వెన్స్, దాన్ని కూడా సీజీ కానీ విజువల్స్ కానీ చాలా చీప్గా తీశారు, చాలా సిల్లీగా. 3 గంటల 24 నిమిషాల సినిమాలో 30 నిమిషాలు కూడా యాక్షన్ సీక్వెన్స్ లేదు ఈ సినిమా. మిగతా అంతా కూడా డైలాగులు చెప్తూనే ఉంటారు, డైలాగులు చదువుకుంటూనే ఉంటారు, డైలాగులు లేక సినిమా మొత్తం కూడా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్కి మంచి మూమెంట్ పడుతుంది, అక్కడ ఆపేస్తే బాగానే ఉంటుంది. కాదు, మళ్ళీ ఆ క్యారెక్టర్ మూమెంట్ని సాగదీయటం ఒక పెద్ద సీరియల్ లాగా ప్లాన్ చేశాడు అనిపించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 విభాగాల్లో 3 ఫ్రెండ్స్ని పెట్టుకుని, ఆ ముగ్గురు కూడా మెయిన్ క్యారెక్టర్స్ని పెట్టుకుని వాళ్ళకి సపరేట్ బ్యాక్ స్టోరీలు రాసి, మళ్ళీ వాళ్ళకి సపరేట్ ఎమోషనల్ సీన్స్ పెట్టి, మళ్ళీ వాటికి సపరేట్గా యాక్షన్ సీక్వెన్స్లు పెట్టి, వాళ్ళని సపరేట్గా 3 సినిమాలు తీసి మళ్ళీ దాన్ని కలుపుకొచ్చాడు. సో వీళ్ళందరినీ ఒకే బెటాలియన్లో పడేసి మళ్ళీ వీళ్ళకి సపరేట్ బ్యాక్ స్టోరీస్ చూపించుంటే వాళ్ళందరూ కాస్త కంపెనీగా బాగున్నట్టు అనిపించేది, వాళ్ళ మధ్య యూనిటీగా అనిపించేది, ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అట్లా కాకుండా సెపరేట్ టీమ్స్ నడుస్తూ ఉంటాయి. యాంథాలజీ ఐడియా ఉంది కదా, డిఫరెంట్ మూవీస్ ఉంటాయి యాంథాలజీ, అట్లా డిఫరెంట్ మూవీస్ నడుస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో మళ్ళీ వాళ్ళకి సెపరేట్ లవ్ స్టోరీలు, వాటికి సాంగ్స్, అందరికి కలిపి సాంగ్, దానికి కలిపి యాక్షన్ సీక్వెన్స్, అందరూ చచ్చిపోవడం. అసలు సినిమా ఎంతసేపటికి కూడా సాగుతూనే ఉంటుంది. అవ్వదు, కదలదు. సో సినిమా స్టార్టింగ్కి వచ్చేప్పటికి యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, అక్కడి నుంచి అయిపోయింది సినిమా. అక్కడి నుంచి ఇంటర్వెల్కి 2 నిమిషాల ముందు కొంచెం హై అయినట్టు అనిపించింది. ఇట్లా డల్ మూమెంట్స్ని ఎక్కువ తీసుకెళ్ళాడు. చాలా పేషెన్స్ టెస్ట్ అని చెప్పాలి ఈ సినిమా. థియేటర్లో గనక ఇది వెళ్ళి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సవాళ్ళు వేస్తాయి అనే లెవెల్లో ఉంది. మీరు ఎవరన్నా చూసి మీకు ఇంకేదైనా అనిపించుంటే కామెంట్ చేయండి.